శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఇది శ్రీకుర్మ క్షేత్రం మెయిన్ ఎంట్రన్స్. శ్రీకాకుళం నుంచి అరిసివిలి క్షేత్రం నుంచి 14 కిలోమీటర్లు వెళ్ళాలి. నా బండి మీద వెళ్తున్న ట్రావెల్లోనే అక్కడ కనిపిస్తుంది కదా ఎదురుగా మనకి శ్రీకుర్మ అవతారం ఉన్న ఒకే ఒక్క టెంపుల్ ఇండియాలో ఇది ఒకటే. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది రూట్. నా మొబైల్లోనే కొద్దిగా ఎఫెక్ట్ పెడితే కొద్దిగా స్పీడ్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు న్యాచురల్గా ఇక్కడి నుంచి మనం ఆ మెయిన్ ద్వారం చూసాను కదా, అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మెయిన్ టెంపుల్ వస్తుంది. ప్రపంచంలోనే ఎక్కడ లేని విష్ణుమూర్తి అవతారంలో మత్స్యావతారం తర్వాత శ్రీ కూర్మ అవతారంలో ఒకే ఒక టెంపుల్. ఈ టెంపుల్లో ఇంకొక చాలా 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 ప్రత్యేకతలు ఉన్నాయి. దీన్ని మన శ్రీకూర్మనాథ గుడి పక్కనే శివాలయం ఉంటుంది. అది ఒక డెప్త్ స్టెప్స్ దిగి లోపలికి ఉంటుంది. అంత లైక్ కాశీలాగా ఉన్న క్షేత్రంలాగా ఇక్కడ కూడా వెరీ డెప్త్లో ఉంటుంది. అక్కడ వైబ్రేషన్ అనిపిస్తుంది, కాశీలో ఉన్నామా లేదా ఎక్కడ అనిపిస్తుంది. ఈ రూట్ చూసారు కదా, చుట్టూ చెట్ల మధ్యలో వెళ్ళే ఒక మంచి ప్రయాణం. ఇది ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం వెళ్తే మీరు తప్పక విజిట్ చేయాల్సింది 2 టెంపుల్. ఒకటి అరిసివిలి క్షేత్రం, తర్వాత శ్రీకూర్మనాథం. టెంపుల్స్ వెళ్ళిన ఎంట్రన్స్లో ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అక్కడ ఎప్పుడైనా దర్శనం చేసుకున్న తర్వాత దాని ఎదురుగానే కాలభైరవ టెంపుల్ ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఓం కాలభైరవాయ నమః. శివశక్తి ఆస్ట్రో మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంట్రన్స్కి వస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, అనేక సంవత్సరాలుగా పూర్వంగా ఉన్న టెంపుల్ ఇది. ఇక్కడ ఉన్న ధ్వజస్తంభం. ఈ టెంపుల్లో 2 ప్లస్ పాయింట్ మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒకటి బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్. మొత్తం 2 ధ్వజస్తంభాలు ఉన్న అక్కడ ఫ్రంట్. అది 2 ధ్వజస్తంభాలు ఉన్న ఒకే ఒక టెంపుల్. మనం ముందుగా వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ఖాళీగా ఉంటుంది, ఇప్పుడు దర్శనం బేగా అయిపోతుంది. ఇక్కడ మనకి పెయింటింగ్ స్ట్రక్చర్ చూడండి. తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను రూటు. ఇక్కడ నుంచి మన దశావతారంలో ఉన్న ప్రతి అవతారం ఇది మత్స్యావతారం. చూడండి, కల్కి గారని ఒక మంచి ఫోటోగ్రాఫర్ పెయింటర్ అని రాసింది, నాకైతే తెలిసిన వ్యక్తి. తర్వాత కూర్మ అవతారం, తర్వాత వారాహి అవతారం, వెరీ వెరీ పవర్ఫుల్. మన సింహాచలం ఉన్న నరసింహ అవతారం ఇండియాలో ఉన్నాయి. అంటే ఎంత కోపమాయానికి అంత కరుణమైన. తర్వాత వామన అవతారం. ఈ స్కల్ప్చర్ మాత్రం గ్రేట్గా వేశారు. ఇక్కడ ఎందుకు చూపిస్తానంటే ఇది పరశురామ అవతారం. ఇక్కడ నుంచి ఒక మీకు ప్లేస్ చూపిస్తాను. దెర్ ఇస్ ఎ రూట్. ఒకప్పుడు ఋషులు గట్టి వెళ్ళేవారు ఇక్కడి నుంచి. ఆ రూట్ డైరెక్ట్గా కాశీ క్షేత్రంకి వెళ్ళిపోతాను. మనం చూసింది శ్రీకృష్ణ అవతారం, ఇవన్నీ అయిపోయింది. తర్వాత మనకు వచ్చేది శ్రీకృష్ణ అవతారం అండ్ చివరిగా కల్కి అవతారం. ఇక్కడ మన దగ్గర కనిపిస్తుంటే ఐ విల్ షో యూ. చాలా జాగ్రత్త చూడండి. వెల్కమ్. సో ఇక్కడ ఒకప్పుడు రాజులు ఇక్కడ, ఎందుకంటే సత్య అయిపోయి నుంచి ఉన్న ప్లేస్. ఇక్కడ నుంచి కాశీకి రూట్ అనమాట. మన నెట్లో కొడితే 1600 కిలోమీటర్లు. ఇక్కడ జూమ్ చేయండి, కరెక్ట్గా 1600 కిలోమీటర్లు అన్నమాట రూట్. ఐ విల్ షో యూ డెప్త్. ఇప్పుడు మనకైతే కాశీ ద్వారం అని రాశారు కదా. సో ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ టనల్ ఉంది. ఇప్పుడు అక్కడ వైల్డ్ ల్యాంప్స్ ఉన్నాయని ఆఫీసర్, కానీ చాలా డెప్త్ మెసేజ్ ఉన్న టెంపుల్ ఇది. తర్వాత పుష్కరిణి బయటకు వస్తే ఇది శ్వేతా పుష్కరిణి. దీనిలో ఒక మహిమైన పవర్ అన్నమాట. ఇక్కడ మనం ఏదైనా దాన్ని ఏమంటారు, ప్రతి సంవత్సరం. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది శ్వేత పుష్కరిణి. గంగమ్మ ప్రతి ఇయర్లో ఒకసారి ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో వచ్చే రోజు ఇక్కడికి వచ్చి ప్రక్షాళన చేసుకుంటారు. ఎందుకంటే భక్తులు ఉన్న పాపం ఇక్కడ ప్రక్షాళన చేసుకుంటారు. అలాంటి ప్లేస్ ఇది, వెరీ వెరీ పవర్ఫుల్. ఇది చూస్తున్నారు కదా, ఇది గుడి బయట ఎంట్రన్స్ ఉంది. ఇంత ఆహ్లాదమైన టెంపుల్ ఎక్కడా ఉండదు. ఓం అరుణాచల శివ. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. జై శ్రీమన్నారాయణ.